మహాభారతంలోని గాంధారి 100 మంది కౌరవుల తల్లి. ఈ కథ ఎలా జరిగిందంటే, గాంధారి వృద్ధజనుల జీవితంలో ఒక కీలకమైన పాత్రధారి. గాంధారి ధృతరాష్ట్రుని భార్య. భగవంతుని అనుగ్రహం కోసం ఆమె గర్భవతి అయినప్పుడు ఒక శుభయోచనతో 100 మంది పిల్లలు పుట్టాలని ఆశపడింది. అయితే గర్భం ఎన్నో నెలలు నిలబడింది, కానీ బిడ్డలు పుట్టలేదు. నిరాశతో ఆమె తన గర్భాన్ని తన్నినట్లు విరోధించారు. ఆ సమయంలో పెద్ద మాంసపు ముద్దగా గర్భం బయటపడింది. ఇది చూసి ధృతరాష్ట్రుడు ఆశ్చర్యంతో మహర్షి వ్యాసుని పిలిపించాడు. వ్యాసుడు ఆ మాంసపు ముద్దను 100 భాగాలుగా చేసి వాటిని ఘటాల అంటే పాత్రలో ఉంచి ఆయా ఘటాలను 2 సంవత్సరాల పాటు సంరక్షించి పెట్టమని చెప్పారు. ఈ విధంగా 100 మంది కౌరవులు జన్మించారు. దుర్యోధనుడు మొదట జన్మించగా అతని తరువాత దుశ్శాసనుడు మరియు ఇతర 98 మంది కౌరవులు ఆ తర్వాత జన్మించారు.